ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వివాదం మొదలైంది. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో మరో ఫ్లెక్సీ నేతలు తెచ్చారు. అయితే ఈ ఫ్లెక్సీలో పవన్ ఫోటో కంటే చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే టీడీపీని తగ్గించి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం మధ్య మాజీ ఎమ్మెల్యే వర్మ వెనుదిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే జనసేన నేతలు పిలవడంతో ఆయన తిరిగి వచ్చారు. ఈ ఫ్లెక్సీ వివాదంతో ప్రమాణ స్వీకారం కాస్త పక్కన పడిపోయింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మరెక్కడా లేదని పలువురు భావిస్తున్నారు. కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ వేణు సురేష్, మజ్జా సతీష్, హాస్పిటల్ మేనేజ్మెంటు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో మర్చిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెచ్చి చంద్రబాబు మర్చిపోవడం జరిగింది. జరుగుతుంటాయి, ఇవి పెద్ద పట్టించుకోవద్దని చెప్పి కూడా కార్యకర్తలకి తెలుగుదేశం చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దీని గురించి పెద్ద పట్టించుకోవద్దని. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించాలన్నది ఒక ఆలోచన హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఉండాలి. చాలా పొరపాట్లు ఇక్కడ పిఠాపురంలో జరుగుతూ ఉన్నాయి. రెండవది, ఈవేళ 100 పడకల హాస్పిటల్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి తరఫున, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఎలక్షన్లో మార్చిన ప్రకారం మరి ఈరోజు 100 పడకల హాస్పిటల్ వచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. వాళ్ళ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వేణు సురేష్, మజ్జా సతీష్, హాస్పిటల్ మేనేజ్మెంటు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో మర్చిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెచ్చి చంద్రబాబు మర్చిపోవడం జరిగింది. ఇవి జరుగుతుంటాయి, ఇవి పెద్ద పట్టించుకోవద్దని చెప్పి కూడా కార్యకర్తలకి తెలుగుదేశం చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దీని గురించి పెద్ద పట్టించుకోవద్దని. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించాలన్నది ఒక ఆలోచన హాస్పిటల్ మేనేజ్మెంట్